కృష్ణమ్మ కలిపింది. అరే రే అన్నయ్య గారా, రండి రండి కూర్చోండి. ఏం చేస్తున్నావు చెల్లెమ్మా? మా వారి కోసం కాకరకాయ రసం తీస్తున్నాను. వారింట్లో లేరా? లేరన్నయ్య, బలం కోసం పరిగెత్తం ఊరంతా పరిగె. అలాగా, మరి కాకరకాయ రసం దేనికి? ఇదా కండాల బలం కోసం, నరాల సత్వ కోసం. మా అమ్మ మా నాన్నకి ఇస్తుంది, నేను మా వారికి ఇస్తాను. అవన్నీ పాత పద్ధతులు, ముందులు వచ్చాయి. వాటి సంగతి తెలియదా నీకు? ఏమిటన్నయ్య అది? విస్కోవిటా అని కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. రోజు హరి తాగుతుంటాడు. హరే వాడెవడు? ఈ హరి. మీరా? విస్కోవిటా కాస్త వెగటుగా ఉంటుంది, అంతా ఒకేసారి పట్టించేయాలి. కళ్ళు తిరిగినట్టుంటుంది, నువ్వేం కంగారు పడదు. తెల్లారేసరికల్లా గనటు ఇది పుచ్చుకోగానే ఏదేదో వాగుతుంటాడు, నువ్వేం పట్టించుకో. ఆయన మాటలు పట్టించుకోవడం మానేసి 6 ఏళ్ళైంది. వచ్చేసారా? అవును, ఈ రోజు ఎన్ని పనులు తీశారు? 60. ఏమండి, ఈ రోజు మీకు శుభవార్త చెప్పబోతున్నాం. ఏమిటది? కాకరకాయ రసం మానేశారు. ఇదిగోండి, ఎక్కువ పిండకండి, బండి చిరిగిపోతుంది. అవును, చూసారా? మేడ మీద 6 అడుగులు అన్నయ్య లేరు, ఆయన ఇచ్చారు. తాగితే కండలు కొండల్లా పెరుగుతాయి. వాడిచ్చాడా? తీసుకోవిట అంటే బోర్నవిటా గొప్ప, అంతకంటే గొప్పది. ఏది నడతారండి? నోట్లో పోనేస్తాం. సరే, మీకు ఒక పొడుపుగా చెప్పరా? 2 స్నేహితులు ఎదురయ్యారు. మొదటి వాడేమో హలో అన్నాడు, రెండో వాడేమంటాడు? వాడు హలో అంటాడు. ఏమంటాడు? హలో. ఇల్లంతా మంచు తిట్టదండి పాపం, ఆశ్చర్యంగా ఉంది. అవును, మీరెవరండి బాబు? మీ ఖాళీనండి. ఖాళీ పోలే, ఖాళీ చిత్తుతో కొట్టే అంతే మరి. అవును, ఇది ఎవడొచ్చిదే? 6 అడుగులట. చిత్రా 3 అంగుళాల్లో మడత పెట్టేసి ఇందులో పెట్టి నూరేసి నా కాకరకాయ రసం ఆడికిచ్చిస్తాను. ఏమనుకుంటున్నావు ఏంటో? సరేలే రండి. ఎక్కడికి రండి. ఎక్కడికి రమ్మంటుంటే మళ్ళీ పొలానికా? అప్పుడే 6 అంగుళం జరిగిందండి. దూరంగా పడుకోండి. ఇదేమిటి ఇంత పడుతున్నారేంటి? అన్నయ్య, అన్నయ్య లేదు, పున్నయ్య లేదు. ఈ హరి వడ్డీతో సహా తీసుకుంటాడు. చెల్లమ్మ చెల్లమ్మ అంటూ ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తావా? వదలు, వదలు. ఏమండి? ఏమండి? వదలు, వదలురా. వదలబెట్టండి. జాగ్రత్త, నేను మహాకాళిని. దగ్గరకు వచ్చావో చేస్తాను. నడు బయటికి, నడు బయటికి. లేవండి, 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 లేవండి. అది కస్తే ఎవరికైనా గుర్తుకు తగ్గిపోతాడు. అది కాదండి, ఆ మేడ మీద వెళ్ళాడు. నన్ను నన్ను చెప్పు. ఏం లేదు, గొడవ చేశాడు. మనం కింద ఉండొచ్చు, వాడు మేడ మీద ఉండదు. మీరు వద్దండి. నేను ఇలా ఉన్నాను అనుకుంటున్నావా? వాడంత పుడుతూ ఉన్నాను అనుకుంటున్నావా? వాటి సంగతి తెలుసకపోతే నా పేరు అప్పరం. ఏమండి?